हरिः ओं श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ नमस्तस्मै भगवते अर्हते सम्यक् सम्बुद्धाय यो हि वर्षशतं जीवेत् अपश्यन् धर्ममुत्तमम् एकाहं जीवितं श्रेयः पश्यतो धर्ममुत्तमम्। ఈ శ్లోకంలో గమనించాల్సింది ఏంటంటే బుద్ధ భగవానుడు ధర్మం కుర్వతః ధర్మం అకుర్వన్ అంటలేదు అని ఆయన అంటలేదు. జనరల్గా ధర్మశబ్ద ప్రయోగం చేసిన వెంటనే కుర్వన్ అని అకుర్వన్ అని అంటారు. చేసేవాడిని కుర్వన్ అంటారు, చెయ్యని వాడు అకుర్వన్. కానీ ఆయన పశ్యన్ అపశ్యన్ అనే ఆ మాటలోనే పోతున్నాడు ఆయన. ఇంతకుముందు శ్లోకంలో ఎలా అయితే అమృతం పదం పశ్యన్ అపశ్యన్, అలాగే ఇక్కడ కూడా దీనికి రీజన్ ఉంది. దెర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ దాట్. ద రీజన్ ఈజ్ వాట్ యు నో ఇట్ ఆటోమేటికల్లీ ఫాలోస్ ఇన్ యాక్షన్ అని. అంచేతనే ఇక్కడ ఫోకస్ దేని మీద ఉంటుందంటే నువ్వు తెలుసుకుంటే సరిపడుతుంది. మరి ఆచరణలో పెట్టక్కర్లేదా అంటే చూడు, నువ్వు తెలుసుకున్నట్లయితే అది ఆచరణలోకి వస్తుంది. సరే, ఆచరణలోకి పెట్టాలి, నేనే పెట్టాలి అని నువ్వు ఆర్గ్యూ చేస్తాను అంటే నేను కాదనను. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్రీ విల్. నేను ఆచరణలో పెట్టాలి కదా. అంతకుముందు చెడు పనులను చేసేవాడిని, ఇప్పుడు చెడు పనులు చేయొద్దు, ఇది ధర్మము అని వాళ్ళు చెప్పారు, నాకు తెలిసింది. నేను చెడు పనులను మానేయాలి కదా. మరి మానేయాల్సింది నేనే కదా, చేసింది నేనే, మానేయాల్సింది నేనే. చూడు, అది చెడు పని అని కనుక నీకు తెలిసింది అంటే ఇంకా మానేయడం అనే పని నువ్వు చేయనక్కర్లేదు, అది మానిపోతుంది. కాదండి నాకు తెలుసండి అయినా నేను మానలేకపోతున్నాను అంటే అది తెలియడం కింద లెక్కకి రాదు. సో నాలెడ్జ్ ఈజ్ ఫాలోడ్ బై యాక్షన్. నాలెడ్జ్ ఈజ్ యాక్షన్ అని రెండు థీసిస్లు ఉంటాయి. ఫస్ట్ నాలెడ్జ్, దెన్ ప్రాక్టీస్ ఇట్ ఇన్ లైఫ్. అలా చెప్తారు, తప్పేం కాదు, అలా చెప్తారు. అలా చెప్పడంలో ఒక అభిప్రాయం ఏమిటంటే మీరు మంచి కానీ చెడు కానీ మీరు చేస్తున్నారు అనే ఒక ధోరణిలో అలా చెప్తారు. ఓకే, దెన్ ఇంకొక స్టెప్ పైకి వెళ్ళి మీరు కనుక సరిగ్గా తెలుసుకున్నట్లయితే అది ఆచరణలోకి వచ్చేస్తుంది అని చెప్తారు. అంటే ఏమిటి, మీరు ఇంకా మళ్ళీ స్ట్రగుల్ అయ్యి ఇది నేను ఆచరణలో పెట్టాలి, ఇంతకుముందు పెట్టలేదు, ఇప్పుడు పెట్టగలనో పెట్టలేనో అనే స్ట్రగుల్, పెట్టలేకపోతున్నాను, తెలుసు పెట్టలేకపోతున్నాను అనే స్ట్రగుల్ ఉంటుంది చూసారా, ఆ స్ట్రగుల్ ఉండదు ఇంకా. నాలెడ్జ్ ఫాలోడ్ బై యాక్షన్ అంటే ఆటోమేటిక్గా అది యాక్షన్లోకి వెళ్ళిపోతుంది ఆ నాలెడ్జ్. ఫైనల్లీ నాలెడ్జ్ ఈజ్ యాక్షన్. ఓకే, ఇది ఎలాగంటే నేను చూడండి, నేను మీకు దృష్టాంతం చెప్తున్నా. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ మీ, ఐఎమ్ టెల్లింగ్ ఎన్ ఎగ్జాంపుల్. నాకు ఎవరో మామిడి పండు రసం ఇచ్చారు కప్పులో. స్వామీజీ మామిడి పండు రసం తాగుతారా అని అడిగారు. తాగుతానండి, ఇవ్వండి. పుల్లగా ఉంటే మాత్రం తీసుకోను సుమండి, నాకు స్టమక్ ప్రాబ్లం ఉంది. అబ్బాయి పుల్లగా లేదండి అని ఇచ్చారు కొద్దిగా. అది కప్పు నేను ముందే గమనించి ఒక స్పూన్ తీసుకుని టేస్ట్ చేసేయాల్సి ఉండాల్సింది. కానీ రసం మీద ఉండే వ్యామోహం అనండి, లేకపోతే వాళ్ళు కంగారు పెట్టారో, వాట్ ఎవర్ బి ది రీజన్, నేను గమ్ము నోట్లో పెట్టుకుంటే తీయగా ఉంది, పుల్లగా లేదుగా, తీయగానే ఉందిగా, కాబట్టి గల్పుడే అన్న వన్ మోర్ సిప్ ఐ టుక్. దెన్ నాకు డౌట్ వచ్చింది, ఏమంటే దీంట్లో షుగర్ వేశారా అని అడిగాను. అంటే అవునండి అన్నారు. నేను అక్కడ పెట్టాను, నేను తినండి తీసుకోనండి అని చెప్పాను. ఇప్పుడు నాలెడ్జ్, యాక్షన్. నా దాంట్లో షుగర్ వేశారు అని తెలిసిన తర్వాత
how much time it took for me to keep it aside. It did not take any time. How much effort was needed to avoid it? I did not put in any effort. అప్పుడు నాకు అనిపించింది, how come I could put it aside so readily? Because it is మామిడి పళ్ళ రసం, పులుపు లేదు, you can enjoy it. Why? How come I have put it aside so readily? అప్పుడు నాకు అర్థమైంది, ఓహో, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ది నాలెడ్జ్. యు నో వాట్ ఈస్ ది నాలెడ్జ్? పంచదార అది విషము. దట్ ఈస్ ది నాలెడ్జ్. అంతే. అది ఎప్పుడైతే మైండ్లో ఫ్లాష్ అవుతుందో పంచదార విషము, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అయోట్ ఆఫ్ డౌట్ అబౌట్ ఇట్. నేను అది ఏ రకంగా విషము అన్నది కూడా నాకు తెలుసు. అది ఊరికే ఏదో ఆయుర్వేదంలోనో హోమియోపతిలోనో చెప్పినట్టుగా పైన అలా కాదు. ఏదో రక్తశుద్ధి అంటాడు ఆయుర్వేదంలో. వాట్ యు మీన్ బై రక్తశుద్ధి? వాట్ ఈజ్ దట్ ఎక్స్ప్రెషన్? ప్యూర్ బ్లడ్. ఎక్కడైనా విన్నారా అటువంటి మాట? ఏ బ్లడ్, బి బ్లడ్, ఏ ప్లస్, బి ప్లస్, సి అలా ఉంటుంది తప్ప ప్యూర్ బ్లడ్ అంటూ ఏమి ఉండదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ పరీక్ష చేస్తే బ్లడ్ ప్యూర్గా ఉందని, అన్ప్యూర్గా ఉందని చెప్తాడా? అలాగా అసలు అటువంటి భాష ఉందా? ఆ భాషే లేదు. దెర్ ఈజ్ నథింగ్ లైక్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్. బ్లడ్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ సంగతి వీడికి తెలియదు. వీడు అనుకుంటాడు దేహము రక్తము అనుకుంటాడు, అంతే తెలుసు వాడికి. ఆ రక్తంలో చాలా ఉంటాయని తెలియదు వాడికి. దాన్ని రక్తంలో ఎప్పుడు మైక్రోస్కోప్ కింద వీడి పరంపరలో 10వ తరం వాడు కూడా ఎప్పుడు మైక్రోస్కోప్ కింద చూడలేదు. మొత్తం 10 తరాల్లో వాడి దృష్టిలో రక్తం అన్నది ఒక ఐటమ్. అది అంతేగాని ఇట్స్ ఏ కాంపోజిట్ అని ఎదుగడం. కాబట్టి రక్తశుద్ధి నేను అలా చెప్పట్లేదు, అలాగండి మాట్లాడటం లేదు. పంచదార అంటే పాయిజన్ అని. పంచదార తింటే ఏమవుతుందో తెలిసిన, ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అంతవరకు బాడీలో ఇన్సులిన్ ఉండదు, ఇన్సులిన్ స్టోర్ ఉండదు. ఇన్సులిన్ అది ఇట్ కెనాట్ సర్వైవ్, అది డికంపోజ్ అయిపోతుంది, స్టోర్ ఉండదు. మీరు పంచదార తిన్న వెంటనే ఒక దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఒక ఆర్గన్ ఉంటుంది, అది స్టిమ్యులేట్ అవుతుంది, ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. బ్లడ్లోకి ఇన్సులిన్ వస్తుంది. పంచదార రాగానే ఇన్సులిన్ వస్తుంది. అర్థమైందా మీకు? ఇది ఎలాగంటే వాచ్మన్ అది వాచ్ చేస్తున్నాడు. ఎవడో గేట్లోంచి దొంగ ప్రవేశించగానే వాడు అక్కడికి వెళ్తాడు గన్ను పట్టుకుని. ఆ రకంగా పంచదార గట్లోకి వెళ్ళి బ్లడ్లోకి అబ్జార్బ్ అవుతూనే పంచదార ఇమీడియట్గా అబ్జార్బ్ అయిపోతుంది. ఇట్ డజంట్ టేక్ హాఫ్ అన్ అవర్, వితిన్ 10 minutes ఇట్ ఈజ్ అబ్జార్బ్డ్. అండ్ ఇన్సులిన్ టక్ 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 రిలీజ్ అయిపోతుంది. ఆ పంచదారనంతని కూడా ఎనర్జీ కింద అది న్యూట్రలైజ్ చేసేస్తుంది, మెటబలైజ్ చేసేస్తుంది. పంచదార అయిపోయింది, కానీ ఇన్సులిన్ మిగిలి ఉంటుంది. బ్లడ్లో ఇన్సులిన్ ఎక్కడికి పోదు, అది షుగర్ న్యూట్రలైజ్ అయిపోయింది. బట్ ఇన్సులిన్ స్టిల్ పెర్సిస్ట్స్ అండ్ ఇన్సులిన్ ఈజ్ పాయిజన్. ఇన్సులిన్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ. అది ప్రాస్టేట్ ఇన్ఫ్లేమ్ చేస్తుంది. అంటే ప్రాస్టేట్ ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లం ఉన్న పెద్దవాళ్ళకి షుగర్ తిన్నప్పుడల్లా వాళ్ళకి యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాజ్ యూ సీ ది సైకిల్. ఇన్సులిన్ అటాక్స్ కిడ్నీ. ఆ కిడ్నీ ఫంక్షన్ అని డిస్రప్ట్ చేస్తుంది. అది కిడ్నీ ఫంక్షన్ ఏమిటి? రక్తంలో ఉండే ఇంప్యూరిటీస్ని ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటికి పంపించే పని కిడ్నీ చేస్తూ ఉంటుంది. ఆ పనిని ఇది వెళ్ళి డిస్రప్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ పాయిజన్. అండ్ సో మీరు తిన్న షుగర్ మెటబలైజ్ అయిపోయింది. ఇన్సులిన్ అనే పాయిజన్ మీ బాడీలో కొద్దిసేపు మిగిలిపోతుంది, అది మీకు హాని చేస్తుంది. ఇప్పుడు నేను పంచదార తినగలుగుతానా? ఇప్పుడు ఇంత కథ చెప్పిన వాడిని, ఇంత కథ చెప్పకపోతే ఏమో కానీ లేను చెంచా పంచదార వేసుకుంటా. ఇంత కథ చెప్పిన తర్వాత ఇంకా పంచదార నేను తినలేను. ఒకవేళ తిన్నా మినిమల్. నాలెడ్జ్ ఈజ్ యాక్షన్. పంచదార తినకూడదు, తింటే ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ పంచదార లేకపోతే రుచి ఉండదు, పంచదార కొద్దిగానైనా వేసుకోకపోతే ఎలాగా అని ఈ మీమాంసలో పడ్డాననుకోండి, అంటే ఫ్రీ విల్లులో పడ్డానన్నమాట.
కర్తృత్వంలో పడ్డానన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఆ నాలెడ్జ్ అది ఇట్ ఈజ్ నాట్ టు ది లెవెల్ ఆఫ్ పశ్యన్. అది ఒక ఐడియాగా ఉండిపోయింది తప్ప ఐడియా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పశ్యన్. కాబట్టి ఎవరైతే ధర్మమును చూస్తాడో వాడు ఇంకా ధర్మమును ఆచరిస్తాడు అని వేరే చెప్పనక్కర్లేదు. ఓ మహాత్ముడు నడిచి వెళ్తున్నాడు, దోవలో ఈ గడ్డి మొక్క ఒకటి తలపైకెత్తి కనపడింది, సరిగ్గా దోవలో ఉంది. ఈయన స్టెప్ వెళ్ళి దాని మీద పడబోతోంది, టక్కుమని కాలు వెనక్కి తీసుకున్నాడు, పక్క నుంచి వెళ్ళాడు. గడ్డి మొక్క, ఇంత మొక్క, దాని మీద కాలు పడ్డా అది పెద్ద విషయమేం కాదు. అతనేం పూల మొక్కనేం చెడగొట్టలేదు, పిచ్చి గడ్డి మొక్క, ఇంతే మొక్క. బట్ స్టిల్ హీ డజంట్ డూ ఇట్. హీ సీస్ వాట్ హీ సీస్. అది మొక్క, చిన్న మొక్క, నా కాలు దాని మీద పడితే అది అయిపోతుంది, దాని పని అయిపోతుంది, ఇది ఒక ప్రాణిని హింస అవుతుంది అని తక్కువ వెనక్కి తీసుకున్నాడు. ఇన్స్టింక్టివ్లీ హీ పుల్డ్ ఇట్ బ్యాక్. దిస్ ఈజ్ పశ్యన్ ధర్మం. అపశ్యన్ ధర్మం ఎలా ఉంటారు? రోడ్డు మీద నడిచి వెళ్తుంటే మొక్క కనపడితే దాన్ని పీకుతాడు, ఆ ఎదురుకుండా మామిడి చెట్టు కనపడితే కర్ర పెట్టి దాన్ని పొడుస్తాడు, లేకపోతే ఆకులు ఆగుతాడు, లేకపోతే ఆ కొమ్మ విరిచేసి గుమ్మానికి పెడతాడు. అగో ఎదురుకుండా మామిడి చెట్టు ఉందిగా, నేను కొమ్మలు విరిచేసి గుమ్మానికి పెట్టేస్తే అయ్యబాబోయ్ స్వామీజీ ఎంత గొప్పగా అలంకారం చేసేసారు గుమ్మాలని, ఆయనకి కల్చర్లో ఇంకా ఆయన్ని మించిన వాళ్ళు లేడని అందరూ అనుకుంటారు. బట్ ఐ డోంట్ టచ్. సపోజ్ గాలి ఆ కొమ్మని ఇటువైపు విసిరిందనుకో, కొమ్మని నేను అడుగు వెనక్కి వేస్తా, సో దట్ ఐ వోంట్ కమ్ ఇన్ ఇట్స్ వే. ధర్మం పశ్యన్. కాబట్టి ఇది ఈ 3 లెవెల్స్ ఉన్నాయి. నో ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్. నో ఇట్ మీన్స్ నో ఇట్ వెల్. ఇది యాజ్ గుడ్ యాజ్ సీయింగ్. పశ్యన్ అంటే యాజ్ గుడ్ యాజ్ సీయింగ్, కరతలామలకము వలె చూచిది. దట్ ఈస్ ది పశ్యన్. వెన్ యూ సీ ధర్మ సో క్లియర్లీ, అన్ఈక్వివోకల్లీ, దెన్ ఎఫర్ట్లెస్లీ అది ఇంప్లిమెంట్ అయిపోతూ ఉంటుంది. Therefore, knowledge followed by action. And finally, there is no difference between knowledge and action. Knowledge is action. ఆ స్పిరిట్ని మీరు ఆ శ్లోకంలో గమనించవలసి ఉంటుంది. అది చెప్పిన తర్వాత మామూలుగా సాధకులకి కూడా ఒక ఉపదేశం ఒకటి ఉంటుంది కదా. ఆ ఉపదేశం ఏంటంటే, చూడండి, మీరు ఇంత చదవక్కర్లేదు, వేదాంతంలో ఇంత చదవక్కర్లేదు. ఏం కొద్ది చదివినా ఇది అదే వేదాంతానికి మిగతా సబ్జెక్ట్స్కి తేడా. సపోజ్ మీరు ఎంఏ ఫిలాసఫీలో చేరి వేదాంత స్పెషల్ సబ్జెక్టుగా తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇంత చదవాల్సి ఉంటుంది, వాడు సిలబస్ ఇస్తాడు. లేదా ఎంఏ సంస్కృతి చేరి ఫైనల్ ఇయర్లో వేదాంత స్పెషలైజేషన్ తీసుకున్నారనుకోండి, ఇంత చదవాల్సి ఉంటుంది, వాడు ఇస్తాడు. అయితే అక్కడ మీకు సంస్కృత యూనివర్సిటీలో ఆచార్య కోర్సు చేయాలంటే ఇంత వేదాంతం చదవాల్సి ఉంటుంది, దానికి సిలబస్ ఇస్తాడు. కానీ జీవితమును భగవద్గీత యొక్క బోధలకు అనుగుణంగా తీర్చిదిద్దుకుని సుఖశాంతులతో ధర్మబద్ధంగా నేను బ్రతకాలి అని మీరు అనుకున్నట్లయితే ఇంత చదవక్కర్లేదు. ఎంత ఎక్కువ చదివారు అన్నది కాదు పాయింట్. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, చదివింది చాలా తక్కువే అయినప్పటికీ మీరు ఎంత అర్థం చేసుకున్నారు. జ్ఞానము పశ్యన్ ఎంత దర్శనం, యాజ్ గుడ్ యాజ్ సీయింగ్. పశ్యన్ అంటే యాజ్ గుడ్ యాజ్ సీయింగ్. ఎంత అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? ఆ తెలుసుకున్నది కొద్ది కూడా పూర్ణముగా జీవించుట. ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. అది పశ్యన్ అంటే ధర్మం పశ్యన్. సూపర్ఫిషియల్గా కాదు. సూపర్ఫిషియల్గా అంటే మీరు సినిమాల్లో డైలాగులు ఉన్నాయి. కొన్ని విలన్ అంటాడు అసిస్టెంట్ తోటి, ఎరా పోలీస్ ఆఫీసరు వాడు మన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్ట. అవును సార్, వాడు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అండి అంటే వీడు అంటాడు విలన్ను, స్ట్రిక్ట్ ఆఫీసర్లు అంటే ఎవరు ఉండరు, వాడి ప్రైస్ ఎంతో కనుక్కుంటాడు.
అంతకుముందు ఆఫీసర్ ప్రైస్ కంటే ఎక్కువ అయి ఉంటుంది. దెర్ ఈజ్ ఆల్వేజ్ ఏ ప్రైస్. ఆ ప్రైస్ ఎంతో కనుక్కోమంటే వీళ్ళు ట్రై చేస్తాడు. హీరోకి ప్రైస్ ఉండదు. సినిమాలు కదా, తెలుగు సినిమాల్లో హీరోకి ప్రైస్ ఉండదు. అప్పుడు విలన్కి చెప్తాడు, వాడికి ప్రైస్ లేదండి బాబు, వాడికి డబ్బు అక్కర్లేదు. ఓ అలాగా, అయితే వాడి వీక్నెస్ ఏమిటో కనుక్కోమంటాడు. అంటే వాడి భార్యనో కుమార్తెనో కొడుకునో వాళ్ళనో కిడ్నాప్ చేసి వాడిని బెదిరిస్తే అప్పుడు మనం చెప్పినట్టు చేస్తాడేమో. కాబట్టి ప్రతివాడికి ఓ ప్రైస్ ఉంటుంది, ఓ వీక్నెస్ ఉంటుంది. వాటికి లోబడి వీడు ధర్మాన్ని ఆచరిస్తాడు. అలాగా కాదు. దట్ ఈజ్ నాట్ పశ్యన్. ప్రైస్ లేని విధంగా, వీక్నెస్ లేని విధంగా తెలుసుకున్న ధర్మమును ఆచరించుట, అది పశ్యన్. అంటే అర్థం ఏంటి? ఏం తెలిసిందో దానిని సూపర్ఫిషియల్గా తెలుసుకోవడం కాకుండా ఆ తెలుసుకున్న దానిని జీవించుట. నేను ఆచరించుట అని కూడా అనను, జీవించుట. ఎందుకంటే ఆచరించుట అనేప్పటికీ జీవితం వేరే ఉంటుంది, దాంట్లో చిన్న ఏరియా ఆచరించుట అన్నట్టుగా అనిపిస్తుంది. అలాగా కూడా కాదు, యు లివ్ ఇట్. ఎప్పుడైతే మీరు సూపర్ఫిషియల్గా కాకుండా డీప్లీ, ఫుల్లీ, వైటల్లీ, అంటే ఆ ప్రాణశక్తి, ఉత్సాహశక్తితోటి దాన్ని పూర్ణంగా ఎంత ఉత్సాహం వస్తే అంత ఉత్సాహంతో మీరు ఆ పనిని చేయుడు. దట్ ఈస్ నాలెడ్జ్. ధర్మం పశ్యన్ అంటే ఇప్పుడు ఉదాహరణకి డైలీ సమ్ యోగా అండ్ ఎక్సర్సైజ్ చేయడం, అది కూడా ధర్మమే. దేహాన్ని మెయింటైన్ చేయడం ఊరికే దృష్టాంతంగా చెప్తున్నాను. దేహాన్ని ఆరోగ్యంగా ఉంచడం కూడా అవసరం కదా, లేకపోతే మన యొక్క అంతిమమైన గోలు దెబ్బతింటుంది దీని కారణంగా. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. కాబట్టి రోజు కొంత ఎక్సర్సైజు, కొంత యోగా చేయాలి. పోనీ 7 days కాకపోయినా 7 daysలో కనీసం 4 or 5 days అయినా తప్పనిసరిగా కొంత యోగా అండ్ ఎక్సర్సైజ్ చేయాలి. అది ఏమవుతుందంటే యంగ్ ఏజ్లో పెద్ద సమస్య కాదు, యూత్గా ఉత్సాహం ఉంటుంది, దే విల్ బి ఏబుల్ టు డూ ఇట్. బట్ వయస్సు వచ్చే కొలది ఆ ఉత్సాహ శక్తి తగ్గుతుంది. తగ్గనివ్వరాదు. నో, ఆ ఉత్సాహాన్ని తెచ్చుకోవడమే. ఉత్సాహం అనేది తెచ్చుకుంటే వస్తుంది. అది మీ స్వరూపంలో ఇన్ఫినిట్ ఉత్సాహం ఉన్నది, మీరు తెచ్చుకోవటమే. ఆత్మబలాన్ని డిస్కవర్ చేయటమే. ఆత్మబలాన్ని డిస్కవర్ చేసుకుంటే అది మనోబలంగా మారి అదే మీరు యాక్షన్స్లో ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి ఎంత ఉత్సాహశక్తితో వీలు పడితే అంత ఉత్సాహశక్తితో మీరు ఆ ధర్మాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఎంత తక్కువ తెలుసుకున్నా సరే పర్వాలేదు. జీవితం ఎలా ఉండాలంటే, ఇప్పుడు గార్డెన్లో చిన్న పువ్వు ఉంటుంది, అది తన దగ్గర ఉన్న కొద్ది పరిమళాన్ని తన చుట్టూ ఉన్న కొద్ది స్పేస్లో విస్తరిస్తూ ఉంటుంది. అదే దానికి ఫుల్ఫిల్మెంటు. అలాగే మన జీవితము చిన్న జీవితము. మనమేమీ పెద్ద పెద్ద ఘనకార్యాలను సాధించలేకపోవచ్చును. మనది చిన్న జీవితము. మనము మనకు తారసిల్లేటువంటి వ్యక్తుల ఎడల, మనం ఉన్న పరిస్థితుల యందు మన శక్తి మేరకు, శక్తి వంచన లేకుండా మనము తెలుసుకున్నటువంటి ధర్మమును పశ్యతి, దేన్నైతే ధర్మముగా మనము దర్శిస్తూ ఉంటామో దానిని ఉత్సాహంతో, పూర్తిగా ఒక వైటాలిటీతో, ఒక ఉజ్జీవ శక్తితో, జీవంతమైనటువంటి ఉత్సాహంతో మనము దాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఆ దిశలో మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఒక పుష్పం ఎలాగైతే, పుష్పము పరిమళమును తప్ప మరి దేనిని అది ఇవ్వదు, పరిమళమును మాత్రమే అది ప్రసరింపజేస్తుంది. అలాగే మన జీవితం నుంచి కూడా కొంత మంచి కొంత చెడు ప్రసరించరాదు. మంచి, ప్రేమ, ధర్మము మాత్రమే ప్రసరించే విధంగా మనం జీవించాల్సి ఉంటుంది. తర్వాత మనం చేసి ధర్మమునకు మనము ప్రచారం ఇచ్చే పని చేయకూడదు. మనం పుష్పమే దృష్టాంతంగా పెట్టుకోవాలి. మల్లెలు కానీ గులాబీలు కానీ తమ పరిమళాన్ని ప్రచారం చెయ్యవు. జనులు ఆ పరిమళమునకు ఆకృష్టులై వాళ్ళంతటా వాళ్ళు మల్లెల వద్దకు, గులాబీల వద్దకు పరుగులు తీస్తారు. అంతేగాని అవి ప్రచారం చేసుకోవు.
ఈ సత్యాన్ని ధర్మమును అనుష్ఠించేవాడు తప్పనిసరిగా గుర్తించాలి. లోకంలో ఇది గుర్తింపు ఉండదు. లోకంలో మర్ఫీస్ లా ఆపరేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ధర్మం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎంత ధర్మం చేస్తారో అంత ప్రచారం కూడా చేస్తారు. ధర్మాన్ని ప్రచారంగా చేయడమే పని కట్టుకుని ఉంటారు. సో యానివర్సరీ అని చేస్తూ ఉంటారు. మన దగ్గర కూడా మన మిత్రులు యానివర్సరీ బ్రహ్మ విద్యా కుటీర పేరు మీద చేస్తూ ఉంటారు. నేను సరే కానివ్వండి అంటూ ఉంటాను. కానీ యానివర్సరీ అనేది ఒక సింహావలోకనంగా చేసుకుంటే పర్వాలేదు, కానీ ప్రచార దృష్ట్యా చేసినట్లయితే అది తప్పంటే మరి ఆల్రెడీ దాంట్లో కొంత కల్తీ వచ్చేసినట్టు, ఒక మెంటల్ వీక్నెస్ దాంట్లో ప్రవేశించినట్టు. కాబట్టి మనము ధర్మమును చూస్తాము అంటే తెలుసుకుంటాము, యాజ్ గుడ్ యాజ్ సీయింగ్ చూస్తాము అంటే తెలుసుకున్నది ఆచరణలోకి వస్తుంది. కాబట్టి మనము అట్ ది సేమ్ టైం ధర్మాచరణం చేస్తున్నప్పుడు కూడా దీన్ని ప్రోపగాండా చేయాలి అనేటువంటి ఒక బలహీనత ఏదైతే మానవ మస్తిష్కంలో ఉంటుందో దానికి మనం బాధ్యతలు కాకుండా ఉండాల్సి ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే ధర్మం పశ్యతే అన్నదాన్ని ఏమంటారంటే లివింగ్ థాట్ అని అంటారు. ఇప్పుడు థాట్ అన్నది ఇట్ ఈజ్ ఇంటలెక్చువల్ లెవెల్లో కాన్సెప్ట్ లాగా మిగిలిపోవటం కాదు బ్రెయిన్ సెల్స్లో. ఇట్స్ ఎ లివింగ్ థాట్. సో ఎ లివింగ్ థాట్ ఈజ్ బెటర్ దాన్ ఎ టన్ ఆఫ్ ప్రిసెప్ట్ ఆర్ నాలెడ్జ్. వన్ లివింగ్ థాట్. దీనికి మహాత్మా గాంధీ గారిని దృష్టాంతంగా చెప్తారు. ఆయన భగవద్గీతలో అనాసక్త యోగము అని పెట్టారు పేరు. ఆయన దానికి భగవద్గీతకు అంతకుముందు దాకా ఎవడో పెట్టిన పేరు ఒకటి పెట్టారు ఆయన. భగవద్గీత కర్మయోగం కాదు, జ్ఞానయోగం కాదు, ఇట్ ఈజ్ అనాసక్త యోగము అని ఆయన ఒక శ్లోకాన్ని హైలైట్ చేశారు. తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పురుష పరమాప్నోతి పురుష అని ఒక శ్లోకం. ఆయన అనాసక్త యోగము అనే పుస్తకాన్ని ఒకటి రాశారు గాంధీ గారు భగవద్గీత మీద. బహుశా గుజరాతీలో రాసి ఉంటారు. దాని మీద కవర్ మీద ఈ శ్లోకం ఉంటుంది, తస్మాత్ అసక్త సతతం. ఇది 4వ అధ్యాయంలో ఉందనుకుంటా, 4 కాకపోతే 5. కాబట్టి ఆయన అదొక్కటే పెట్టుకున్నారు, అసక్త సతతం కార్యం కర్మ సమాచర. దట్ ఈస్ ది థాట్. అండ్ హీ కన్వర్టెడ్ ఇంటూ he understands it, then he imbibes it so deeply, it is as good as he is seeing it, he pashyati, and then he lives it. That's why he is called Mahatma. కాబట్టి a living thought is important. A living thought అన్నది దానికి ప్రోపగండా అక్కర్లేదు. ఇప్పుడు గులాబీల దగ్గరికి పుష్పముల వద్దకు ఇతర పుష్పముల వద్దకు తేనెటీగలు పరుగులెత్తుకుంటూ వస్తాయి. ఇది ప్రచారం చేసుకోదు. రెండర్రా నా దగ్గర తేనె ఉన్నది, నా దగ్గర పరిమళం ఉన్నది అంటూ ప్రచారం ఏం చేసుకోదు. కాబట్టి ప్రోపగాండా ధర్మము కాదు. కాబట్టి మనం ప్రచారం దృష్టి పెట్టుకోకుండా మనము దర్శించినటువంటి సత్యమును తప్పకుండా మనం ఆచరణలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఎలాగంటారంటే పువ్వునందు తేనె ఉంటుంది, ఆ తేనె పరిమళం ఉంటుంది. ఆ పరిమళము ఆ తేనె కలిసి ఎన్నెన్నో తుమ్మెదలు పరుగులు తీసుకుంటూ వస్తాయి, ఎగురుకుంటూ వస్తాయి. అదేవిధంగా మీ హృదయంలో కనుక జ్ఞానము, ఆ జ్ఞానము ఒక లివింగ్ థాట్గా మీ ఆచరణలోకి అది ప్రవేశించి ఉన్నప్పుడు జనులు మీ వద్దకు పరుగులు తీసుకుంటూ వస్తారు. ఆ జ్ఞానమునకు ఆచరణలో ప్రకటమయ్యేటువంటి విషన్ ధర్మమునకు అంతటి మహాశక్తి ఉంటుంది. ఆ విధంగా ఒక్కరోజు జీవించినా గొప్పయే, అది లేకుండా 100 ఏళ్ళు బతికినా వేస్ట్ అని చెప్తున్నాడు. ఎవడైతే ఉత్తమం ధర్మం, ఉత్తమమైన ధర్మమును
అపశ్యన్ తెలుసుకోకుండా వర్షశతం జీవేత్ 100 ఏళ్ళు బ్రతుకును. అది ఉత్తమమైన ధర్మమును తెలుసుకోకుండా 100 ఏళ్ళు బ్రతుకుతాడు. అయితే ఏమిటి ఉత్తమమైన ధర్మం? ఏమిటి ఉత్తమమైన ధర్మం? ఏమిటో తెలుసిన ఉత్తమమైన ధర్మము ఆత్మస్వరూపమును ఎరుంగుట. అది ఉత్తమమైన ధర్మం. మరి ధర్మం ఉత్తమం అని విశేషణం వేశారు కదా, వ్యావర్తకం అవుతుంది విశేషణం. అంటే ఏవో రిచువల్స్ పుణ్యధియ అని ఆయన భాష. అదే పుణ్యధియ, పుణ్యం వస్తుందనే అభిప్రాయంతో పూజలు అవి చేయటం, భయంతో ఏవేవో కర్మలను అవి చేయటం, వాటిని ఉత్తమ ధర్మంలో వేయరు. సో ఉపనిషత్సు ఏ ధర్మా తే మయి సంతు తే మయి సంతు. సో ముందు నిన్ను నీవు తెలుసుకున్నట్లయితే అనంతములైన కళ్యాణములు నీకు లభిస్తాయి. కాబట్టి తర్వాత ఉత్తమమైన ధర్మంలో ఇంకొకటి మాట ఏం చెప్పారంటే, కర్మయోగాన్ని ఉత్తమమైన ధర్మంగా చెప్పారు. అంటే లాభాపేక్ష లేకుండా, ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మను అనుష్ఠించుట ఉత్తమమైన ధర్మంగా చెప్పారు. ఎందుకంటే అక్కడ ప్రతివాడు కూడా ధర్మాన్ని ఒక అపేక్ష పెట్టుకుని ఏదో ఒక ఫలం లభిస్తుందనో బుద్ధితోటో చేస్తూ ఉంటాడు. అది లేకుండా అసలు లాభ నష్టముల వ్యాపార దృష్టి లేకుండా, దీంట్లో లాభం ఎంత నష్టం ఎంత అనే దృష్టి లేకుండా కేవలము కర్తవ్యము ధర్మము అనే దృష్టితో మాత్రమే ప్రేరితుడై చేస్తాడో వాడు చేస్తున్నది ఉత్తమ ధర్మము. దానివల్ల ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ ఉండదు. జనాలు కాన్ఫ్లిక్ట్లో పడిపోతూ ఉంటారు. కర్మ చేస్తాడు, ఏదో ఫలాన్ని అపేక్షించి చేస్తాడు, ఆ ఫలం రాదు. తేలుకుట్టిన దొంగలాగా ఉండిపోతాడు, పైకి చెప్పడు, కానీ కాన్ఫ్లిక్ట్లో ఉంటాడు. ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ కొంచెం ఎక్కువైతే పైకి అంటాడు కూడా, ఏవో ఇన్ని పూజలు చేసావు ఏం లాభం అంటాడు. అది ఆ మాట వాడి నోటంపట వచ్చిందంటే అది ఒక్క పూజ చేసి ఫలం దొరక్కపోతే రాలేదు. అది డజన్స్ ఆఫ్ పూజలు చేసి వాడు కోరిన ఫలం దొరక్కపోతే వచ్చిందన్నమాట. ఒక్క పూజ చేసేసి ఫలం రాకపోతే వెంటనే అంత మాట రాదు, కాన్ఫ్లిక్ట్ బిగిన్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే లాభ నష్టముల దృష్టి ఉండదో, వ్యాపార ధోరణి ఉండదో ధర్మమునందు, అప్పుడు కాన్ఫ్లిక్ట్కి అవకాశము ఉండదు. తర్వాత ఉత్తమ ధర్మము అంటే దీంట్లో కూడా ఇంకొకటి గమనించాల్సి ఉన్నది. ఈ మధ్యకాలంలో ఈ ధర్మాన్ని గురించి జనులు అర్థం చేసుకునే విధానములో కొంత తేడా ఉంది. దీనికి ఓ మహాత్ముడు దృష్టాంతం చెప్పాడు. క్రీస్తు మహాశయుడు బుద్ధుడు వీళ్ళిద్దరూ ధర్మాన్ని ఏ విధంగా చూసారో అన్నా అని ఒక కాంట్రాస్ట్ తీశాడు. అది క్రీస్తు గురించి ప్రచారంలో ఉన్న కథని బట్టి తీసిన కాంట్రాస్ట్ అది. అలాగే బుద్ధుడు గురించి ఒక కథ ప్రచారంలో ఉంది, దాన్ని బట్టి తీసిన కథల్ని బట్టి వచ్చింది. నా ఉద్దేశంలో స్వరూపంలో క్రీస్తుకి బుద్ధుడికి తేడా ఉందని నేను అనుకోను. కథ దృష్ట్యా కథ ఏమిటంటే, క్రీస్తు అది అక్కడ ఉన్నప్పుడు ఓ పిల్లవాడు చచ్చిపోతే ఆ తల్లి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి క్రీస్తు కాళ్ళ మీద పడేసి భోరుమని ఏడుస్తుంది, నాకున్న ఒకే కొడుకు విడిపోయాడని. అప్పుడు క్రీస్తు మహాశయుడు ఆ పిల్లవాడికి ప్రాణం పోస్తాడు. అది మిరకిల్. ఆయన గొప్ప ధర్మము చేసినాడు కదా, ధర్మమే కదా అది, గొప్ప పవిత్రమైన కర్మ, పుణ్యకర్మను చేసినాడు. అంచేతనే కదా మరి అన్నీ అందరూ కోలుస్తున్నారు. అది ఒక దృష్టి, ధర్మము యొక్క దృష్టి. బుద్ధుడు గ్రామానికి వెళ్తాడు. ఓ ముసలామె ఆమె కొడుకు చచ్చిపోతాడు. ఆ శవాన్ని తీసుకొచ్చి బుద్ధుడి ముందు పెట్టి, వీడికి ప్రాణం పోయి నువ్వు గొప్ప మహాత్ముడుట అని అడుగుతుంది. నువ్వేం మహాత్ముడు అయితే ప్రాణం పోస్తే నేను ఒప్పుకుంటాను అంటే ఆయన అంటాడు, నువ్వు గుప్పుడు బియ్యం తీసుకురా నేను ప్రాణం పోస్తాను అంటాడు. గుప్పుడు బియ్యం అంటే బస్తా బియ్యం తీసుకొస్తాను అంటే బస్తా అక్కర్లేదు, గుప్పిడి చాలు. కానీ ఏ ఇంట్లో అయితే ఎవళ్ళు మరణించలేదో ఆ ఇంట్లో నుంచి పట్టుకురావాలి అంటే అర్థం ఆవిడ తన ఇంట్లోంచి పట్టుకురావడానికి వీల్లేదు, వీడు మరణించాడు కదా. కాబట్టి ఆవిడ గుమ్మం ఎక్కుతూ ఉంటుంది, మీ ఇంట్లో ఎవరైనా మరణించకపోతే మాకు ఒక గుప్పిడి బియ్యం ఇవ్వండి అని.
బస్తాడు మాట పక్కన పెడుతుంది. అంటే వాళ్ళు అంటారు, గుప్పిడి బియ్యం ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు తల్లి, మా ఇంట్లో ఎవరో పోయారు. ఆవిడ మొత్తం గ్రామంలో ఉండే 10 గడపలు ఎక్కి దిగేప్పటికీ ఆవిడికి మెసేజ్ బుద్ధికి వస్తుంది. ఓహో, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. మరణం అనేది అత్యంత సహజమైనది. దీనిని తప్పించుకునే ప్రయత్నం చేయటమే పొరపాటు. అత్యంత సహజమైన దాన్ని ఎలా తప్పించుకుంటాం? గులాబీ పువ్వు పరిమళం నుంచి తప్పించుకోవాలనుకుంటే ఎలా తప్పించుకోగలదు? అదేవిధంగా ఈ దేహము మరణము నుంచి తప్పించుకోలేదు. అప్పుడు ఆవిడ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి, నాకు వచ్చేసింది సమాచారం, నేను నిన్ను గురువుగా శరణు వేడుతున్నాను ఉంటుంది. అంటే మరి ఈ దేహాన్ని ఏదైనా దాన్ని క్రియాకలాపం పూర్తి చేసుకుని నేను అప్పుడు ఏదో జాతవనానికో ఎక్కడికో వెళ్తున్నాను, నువ్వు అక్కడికి రా అనేసి ఆయన వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆవిడ శవాన్ని క్రమేషన్ అవి పూర్తి చేసుకుని 2-3 రోజులు పోయిన తర్వాత ఆయన ఉన్న చోటుకి వెళ్తుంది. ఆయన ఉపదేశాలను వింటుంది, సంఘంలో చేరుతుంది. భిక్షిణి అదే లేడీ సన్యాసినిగా అవుతుంది. ఇది బుద్ధుడు చేసిన ధర్మం. క్రీస్తు ధర్మానికి బుద్ధుడి ధర్మానికి ఉన్న తేడా చూశారా మీరు? ఆ కథని బట్టి, నేను క్రీస్తు అలా చేసాడు అలాంటి మిరకిల్స్ నేను నమ్మను. క్రీస్తు కూడా బుద్ధుడు చేసినట్టే చేసి ఉంటాడు. బట్ ఇక్కడ ధర్మము అంటే మీరు ఎదరవాడి సమస్యని ఫిజికల్గా పరిష్కరించడం ధర్మం అని అనుకోకూడదు. మీరు వివేకానంద స్వామి ఏమన్నాడంటే, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం ధర్మం, అంతకంటే చదువుకోవాలనుకున్నవాడికి చదువు చెప్పడము చెప్పించటము ధర్మం అన్నాడు. అంతకంటే అధ్యాత్మ విద్యను బోధించడం ఉత్తమోత్తమైన ధర్మము అన్నాడు. ఎందుకంటే ఆకలిగా ఉన్నవాడికి మీరు ఓ పూట భోజనం పెడితే మళ్ళీ మొన్నటి ఇంకొకటి పెట్టాలి వాడికి భోజనం. వాడి సమస్య పరిష్కారం కాదు, అదొక సమస్య ఉంది దాంట్లో. ఇంకో సమస్య ఉంది దాంట్లో. వాడి భోజనం చేసేసి వెళ్ళి ఆ శక్తితోటి కట్టెతో ఎవరినో పిల్లాడినో ఎవరినో ముసలాయినో కొట్టొస్తాడు. వాడు ఆ తప్పు పని చేయడానికి కావాల్సినటువంటి శక్తిని మనం ఇచ్చినట్లు అవుతుంది. అంచేతనం నువ్వు భోజనం పెట్టే ఆకలికి భోజనం అని ఓ సిద్ధాంతం ఉంది. ఓ మహాత్ముడు ఆకలికి భోజనం కాదు, వాడు ఆ భోజనం చేసి ఏం చేస్తాడో అది నీకు తెలుసుకో. వాడు భోజనం చేసిన తర్వాత ఏం చేస్తాడో అది ఏమైనా ఐడియా ఉందా నీకు అని అన్నాడు. అంచేతనే చందాలు వసూలు చేసేసి అన్నదానం చేసేస్తున్నాము, పుష్కరాలు అవుతుంటే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేస్తున్నాము. అది మంచిది కాదు, అది ధర్మంలా అనిపిస్తుంది. ఒక ఆయన పుష్కరాలకి పులిహార పొట్లాలు పంచిపెట్టాడు. ఎన్ని పొట్లాలు పంచిపెట్టాడు? 1,00,000 పొట్లాలు పంచిపెట్టాడు. ఓకే, దాంట్లో వాడినటువంటి బియ్యం క్వాలిటీ తక్కువ క్వాలిటీ. చింతపండుతోటి ఉన్న ఆహారాన్ని అందరికీ పంచిపెట్టి తినిపించి తద్వారా వాళ్ళ యొక్క అనారోగ్యానికి కారకుడైనాడు. చింతపండు మంచిది కాదు. తర్వాత తాను ఇన్ని పొట్లాలు పంచిపెట్టానని లెక్క వేసి అక్కడ కోవిడ్ కౌంటులాగా పులిహార పొట్లాల కౌంటులు అక్కడ డిస్ప్లే చేశారు బోర్డు మీద. ఈ పనంతా చందాలతో చేశాడు. పేరు ఈయనకు వచ్చింది, చందా ఇచ్చిన వాడికి పేరు లేనే లేదు. దీంట్లో ధర్మం ఎంత ఉందో అధర్మం దాంతో సమానంగా ఉందో ఇంకా ఎక్కువ ఉందో కూడా చెప్పడం కష్టం. కాబట్టి ఆధునిక కాలంలో ధర్మము చేయుట అనే పరిభాష ఏది కలదో అది అంగీకారం కాదు. దాన్ని కొంచెం లోతుగా పరిశీలించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ధర్మో రక్షతే రక్షిత అన్నది మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ధర్మో రక్షతే రక్షిత అంటే ఊళ్ళో వాళ్ళందరి చేత ధర్మాన్ని చేయించడం కాదు, తాను ధర్మమును దర్శించి అది తన జీవితంలో ఆచరణలోకి వచ్చున్నట్లు శ్రద్ధ వహించుట. అది ధర్మో రక్షతే రక్షిత. నేను ధర్మాన్ని రక్షిస్తాను కాబట్టి మీరు అందరూ వచ్చి లైన్లో నిలబడండి. ఇప్పుడు ఆరోగ్యానికి మంచిది, అందరూ యోగాసనాలు చేయండి అని యోగాసన క్లబ్ ఒకటి పెట్టి అందరి చేత చేయించడం. ఈజ్ దట్ ధర్మ అంటే ఓకే, దట్ ఈజ్ ఆల్ రైట్, దట్ ఈజ్ ఎ గుడ్ వన్, దట్ ఈజ్ నాట్ ది రైట్ ఎగ్జాంపుల్. ధర్మో రక్షతే రక్షిత కాబట్టి మీరు అందరూ కలిసి సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేద్దాం పట్టండి అంటే మేము రానంటుంటే వాడిని బలవంతం చేసి వాడి భార్యని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడిని బలవంతంగా సామూహిక సత్యనారాయణ వ్రతం చేయించాను నేను
100 మంది చేత చేయించాను, ఆ విధంగా నేను ధర్మమును రక్షించినాను. అదే ధర్మం రక్షించడం అంటే నో. ధర్మం రక్షించడం అంటే సత్యనారాయణ వ్రతము ధర్మమైనప్పుడు దానిని తాను ఆచరించుట, అది ధర్మమును రక్షించుట. కాబట్టి ఈ చందాలు వసూలు చేసి ధర్మము చేయుట, ప్రోపగాండా రూపముగా ధర్మమును చేయుట, దీనిని ఒక స్థాయిలో ధర్మముగా సమాజము గుర్తిస్తుంది. సమాజంలో దానికి ఒక రకమైన ప్రతిష్ట లేకపోలేదు. ఆ ప్రతిష్టతో ఆ సమాజం వల్ల ముందుకు పోతూ ఉంటుంది. కానీ బుద్ధుని యొక్క దర్శనంలో అది ధర్మములోకి రాదు. ఇక అహింసా పరమో ధర్మ అని ఉంది. ఏమండి, ఇంకొక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు ప్రాణిహింస నివారణ సంఘం ఒకటి స్టార్ట్ చేయమంటారా? చేద్దామా? అలా చేయొచ్చు కదా. ఉంది రాజమండ్రిలో, చాలా వరల్డ్ ఫేమస్ అది. జీవకారుణ్య సంఘం. జీవకారుణ్య సంఘాన్ని ఓ మహాత్ముడు స్థాపించాడు రాజమండ్రిలో. దానికి ప్రాపర్టీ కూడా ఉంది. గోదావరి ఒడ్డున ప్రైమ్ ల్యాండ్ ఉంది దానికి, జీవకారుణ్య సంఘానికి. దానికి అప్పట్లో ఆ మహాత్ముడు చాలా చందాలు వసూలు చేశాడు, రియల్ ఎస్టేట్ పోగేశాడు. ఆయన కొంత మంచి వర్క్ చేశారు దాంట్లో, దానికి ఫండ్స్ అవి పెట్టాడు. ఇప్పుడు జీవకారుణ్య సంఘం పరిస్థితి ఏమిటో తెలుసిన. అప్పట్లో జీవకారుణ్య సంఘం పేపర్లలో వచ్చింది, నేను చదివి అయ్యో అనుకున్నా. అదేమిటంటే దాని రియల్ ఎస్టేట్ కదా, దాని ల్యాండ్ని, అంటే అక్కడే ఆ కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్న ల్యాండ్ని కూడా కబ్జా చేసేసారు. చేసేసి మడిగలు అవి కట్టేసుకున్నారు. ఎందుకంటే అదేమో మెయిన్ రోడ్డు మీద ఉంది. ఆ మడిగల ఆదాయం అంతా కూడా వాళ్ళే వాడుకుంటున్నారు. జీవకారుణ్య సంఘానికి ఇవ్వట్లేదు డబ్బు. తర్వాత దాంట్లో ఫండ్స్లో అంటే దానికి ఆయన చందాలు వసూలు చేస్తూ ఫిక్స్డ్ డిపాజిట్లు అవి పెట్టాడు, ఆయన బాండ్లు అవి పెట్టాడు. అవి కొంత దాని వడ్డీ అంతా కూడా జనాలు కరప్ట్ అయిపోయి చేశారు. ఏం చేస్తాం? యు ఆర్ లివింగ్ ఇన్ ఏ డీప్లీ కరప్ట్ సొసైటీ. కాబట్టి చందాలు వసూలు చేసేసి మీరేమో ధర్మం చేసేస్తే అది ధర్మరక్షణ అవుతుందని అలాగా కుదరదండి. ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఉత్తమం ధర్మంలోకి రాదు. అసలు మీరు చందా బయలుదేరారంటే ఉత్తమం ధర్మంలోకి రాదు. నేను ధర్మం చేస్తాను, మీరు చందా ఇవ్వండి అంటే ఉత్తమం ధర్మంలోకి రాదు. నా దగ్గరికి ఇద్దరు వచ్చారు. ఒకతను ఇద్దరు కోయిన్సిడెన్సు. ఒకడు, నేను అయ్యప్ప దర్శనానికి వెళ్తాను, నాకు మీరు ఏదైనా ఇవ్వండి అన్నాడు. నేను అయ్యప్ప ఎందుకు, బొలారంలో ఉంది, బొలారం బస్సులు తిరుగుతున్నాయి, నీకు బస్సు ఆ సిటీ బస్సు డబ్బులు కావాలంటే ఇస్తానని చెప్పాను. కాదండి నేను శబరం అక్కర్లేదు, బొలారం వెళ్ళు. నేనేం ఇవ్వలేదు అతనికి. వాళ్ళు సిటీ బస్ డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా లేడు, ఇవ్వలేదు. రెండో అతను అన్నాడు, నాకు భోజనం చేయడానికి మీరు కొన్ని డబ్బులు ఇవ్వండి అన్నాడు. ఎక్కడ చేస్తాం భోజనం? హోటల్లో చేస్తాం. ఎంత అవుతుంది భోజనం? 20 రూపాయలు. 20 రూపాయలు ఇచ్చాను. మీకు కోయిన్సిడెన్స్ చెప్తున్నాను నేను. కాబట్టి ధర్మం ఉత్తమం. ధర్మం ఉత్తమమైన ధర్మమును మనం చేయాల్సి ఉంటుంది. ఇంకా అహింస దగ్గరికి రండి. అహింస పరమో ధర్మ కదా. అహింస అనగానేమి? జీవకారుణ్య సంఘాన్ని స్థాపించటం పరమోధర్మలోకి వస్తుందా? రాదు. ఎందుకో తెలుసిన, ఎంతవరకైతే సృష్టి ఉంటుందో అంతవరకు హింస ఉంటుంది. ఐతరేయోపనిషత్తులో ఆయన విరాట్కో వాళ్ళకో ఆకలిస్తుంది. ఆకలిస్తే చుట్టూ ఉన్న ప్రాణులన్నీ దూరంగా పారిపోతాయి, ఎందుకంటే వీడు తినేస్తాడు. అంచేతనే మనం ఆకలి వేసింది అంటే, ఇప్పుడు వీడు పుట్టాడు అంటే తల్లికి ఎండ్లెస్ ట్రబుల్ ఇవ్వకుండా వీడి బ్రతుకు తెల్లవారదు. తల్లి పాలు త్రాగాల్సి ఉంటుంది, ఆవిడికి రాత్రి నిద్ర పట్టకుండా చేస్తాడు. ఆవిడికి ఎండ్లెస్ ట్రబుల్ ఇస్తే కానీ వీడి బ్రతుకు వీడు పెరిగి పెద్దవాడు అవ్వడం. అదంతా హింస కాదు. జీవించడం అంటేనే హింస. మీరు జీవించారు అంటే ఒక బ్రేక్ఫాస్ట్ 2 లంచ్లు తినేస్తున్నారు కదా, లంచ్ డిన్నర్ 3 తినేస్తున్నారంటే మీరు ఇంకొకటి నోట్లోకి వెళ్ళాల్సిన ఫుడ్ని మీరు తినేస్తున్నారని అర్థం. అంతే కదా. ఇప్పుడు హోటల్ వాడు 100 డిష్లు చేసుకుంటాడు. ఆ 100 డిష్లు అయిపోయిన వెంటనే దుకాణం మూసుకుని వెళ్ళిపోతాడు. మీరు వెళ్ళి ఒక డిష్ కొనుక్కుని తినేశారనుకోండి, 101వ వాడికి లేకుండా చేశారు మీరు.
జీవితం అంటేనే కాంపిటీషన్. జీవితం అంటేనే మనం ఫుడ్కి, వస్త్రధారణకి, గృహమునకు కంపీట్ చేయాలి, ఇతరులతోటి పోటీ పడక తప్పదు. ఆ పోటీలో మీరు సంపాదించుకున్నారు అంటే ఇంకొకటికి లేకుండా పోతూనే ఉంటుంది. కాబట్టి అసలు బ్రతికి ఉండడమే హింస. కాబట్టి చందాలు వసూలు చేసి, సంఘాలు పెట్టి, ఏదో సముదాయంగా జనులను ప్రోగు చేసి ధర్మాన్ని రక్షిస్తాను అంటే దాంట్లో అనేకములైన ప్రశ్నలు ఉదయిస్తాయి. మోస్ట్లీ ధర్మం ఉంటుంది. నేను చూశాను ఈ పేట వాళ్ళు అలాంటివి ఇంకా ఉన్నాయి. సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్ ట్రీట్మెంట్ టు యానిమల్స్ అని అలాంటివి ఏవో సీత అని ఏదో ఉన్నాయి. సీత కాదు, ఏదో స్పిక్ అని ఏదో ఉన్నాయి. వాళ్ళు కొంత మంచి వర్క్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఏదైనా కొంత సహాయం చేయమంటే నేను ఉత్సాహంగా వాళ్ళకి ఏదో ఇచ్చి పంపిస్తా. హ్యావింగ్ సెడ్ దాట్, మీరు కనుక బుద్ధ భగవానుడి అభిప్రాయాన్ని, నిసర్గదత్త మహారాజు లాంటి మహాపురుషుల యొక్క, రమణ మహర్షి లాంటి మహాపురుషుల యొక్క అభిప్రాయాన్ని కనుక మీరు అడిగినట్లయితే వాళ్ళు అలాగేమీ చేయక్కర్లేదని అంటారు. కాబట్టి మరి అహింస మాట ఏమిటి? నువ్వు నీ చేతితో, నీ కాలితో, నీ మాటతో ఏ ప్రాణికి హింసను చేయకు. అదే అహింస. సరిపడిందండి. ఉత్తమ ధర్మం అంటే ఏమిటో చెప్తున్నా మీకు. కాబట్టి నీ చేతితో నువ్వు ఏ ప్రాణికి హింసను చేయవద్దు. ఉత్తమ ధర్మం యొక్క దృష్టాంతం ఇది. క్లారిటీ ఉండాలి కదా. తర్వాత నేను మహాపురుషుడు ధర్మం గురించి మాట్లాడుతుంటేనే విన్నాను. ఆయన ఏమన్నాడంటే, మరి ఆయన అన్న మాటలు అలా ఉన్నాయి. టు బీ ఏ రిచ్ పర్సన్ యు మస్ట్ బి వెరీ ఇన్సెన్సిటివ్ అని అన్నాడు ఆయన. గాంధీ గారి ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ కూడా అదే. ఆయన ధనవంతుల గురించి ఏం చెప్పాడంటే, మీ దగ్గర ఉన్న సొమ్ము మీ స్వంతం కాదది. ఆ సొమ్ముకు మీరు ట్రస్టీలు మాత్రమే. దానిని సద్వినియోగం చేసి ప్రజాక్షేమానికి మాత్రమే దాన్ని వినియోగించాలి తప్ప మీ స్వంతమని మీరు అనుకోవడానికి వీలు లేదు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఓసారి ఏమైందంటే, నేను ఒక బర్త్డే పార్టీ అయింది. ఈ బర్త్డే పార్టీలు అలాగే ఉంటాయి. స్వాములు కూడా బర్త్డే పార్టీ చేసుకుంటారు. సరే, నేను దానికి ఇన్వైట్గా నేను ఆ సందర్భంలో ఉన్నాను, వెళ్ళాల్సి వచ్చింది. మీరు మరి నమ్మరు, నేను చెప్తే మీకు అతిశయోక్తిగా అనిపిస్తుంది. రాత్రిపూట డిన్నరు, ఆ సమావేశం అది పూర్తే బర్త్డే సమావేశం, అంతకంటే ఇంకేం కాదు అది. దాంట్లో ఆత్మవిచారం ఏం లేదు. ఆ సమావేశం అయిన తర్వాత డిన్నర్ వాళ్ళే సర్వ్ చేశారు అందరికీ వచ్చిన వాళ్ళకి. అందులో స్వాములకి ఇంకొంచెం శ్రద్ధగా సర్వ్ చేస్తారు. ఫుడ్ అందరికీ సేమే. సరే, వడ్డించారు. ఆ వడ్డించడంలో 3 స్వీట్స్ వేసాడు. మేము వెళ్ళి కూర్చున్నప్పటికే వడ్డించేసి ఉన్నాయి ప్లేట్లు. 3 స్వీట్స్ వేసాడు. రాత్రిపూట 8:30 అయింది, 3 స్వీట్లు తింటారా? జిలేబీ, గులాబ్జామ్, బాదుషా 3 వేశాను. నేను వాడిని పిలిచి 2 తీసేయమన్నాను. కాదు తినంటాడు. కాదు తీసేయ, 2 తీసేయమన్నాను. అయిపోయింది. మిగతా ఐటమ్స్ ఒక స్వీట్ తిన్నాను. అయిపోయి ఇంటికి వస్తుంటే కారులో వస్తున్నా. నేనున్న రూమ్కి కారులో వస్తుంటే రోడ్డు పక్కన మున్సిపాలిటీ కుండీ, ఆ కుండీలో వీళ్ళు తిన్న విస్తళ్ళు, ఆకులు అన్నీ తీసుకెళ్ళి ఇలా కట్టగట్టి దాంట్లో పారేస్తారు. కుండీలో పారేయరు, కుండీ బయట పారేస్తారు. ఆ ఆకుల్లో ఇంకా ఫుడ్ ఉంటుంది. దానికోసం ఒక మధ్య వయస్కుడు, ముసలివాడు కూడా కాదు, ఒక మధ్య వయస్కుడు ఆ ఫుడ్ని వాడు కలెక్ట్ చేసుకుంటున్నాడు ఓ ప్లేట్లోకి. అండ్ దెన్ ఎ డాగ్ ఈజ్ కంపీటింగ్ విత్ హిమ్. స్ట్రీట్ డాగ్ ఉంటుంది కదా, దాని ఫుడ్ అది వీడి ఫుడ్ కాదు. అది సంతోషంగా తినే సందర్భం, వీడు అడ్డు దానికి కర్రపుచ్చుకుంటుంది. వాడు డాగ్ను కొడుతూ మధ్యలో ఈ ఆకు తీసి దాంట్లో ఫుడ్ గిన్నెలో వేసుకుని అది అవతల పారేసి, అది ఆ డాగ్ దాని వెంట పడుతుంది. ఆకు దాని మీద పారేసి
మళ్ళీ ఇంకో ఆకు తీసుకుని దాంట్లో ఫుడ్ గిన్నెలోకి వేసుకుని లైక్ దట్ హీ మేడ్ సమ్ ఫుడ్, హీఈస్ మేకింగ్ సమ్ ఫుడ్. అప్పుడు నాకు అనిపించింది, అయ్యయ్యో ఆ పార్టీ ఏమిటి, ఆ స్వామి ఏమిటి, పార్టీ ఏమిటి, ఈజ్ దిస్ ది వే టు కండక్ట్ అవర్ సెల్వ్స్? అది ఎందుకనో నాకు అధర్మం అనిపించింది. అదేమిటండి, మేమేమో సముచితమైన పద్ధతిలో డబ్బులు వసూలు చేసుకుని మా కడుపుకి నచ్చిన పదార్థాలని మేము వండుకుని మేము తింటుంటే దీంట్లో అధర్మమే ఉందని మీరు అంటారేమో. అంత ఇన్సెన్సిటివ్గా పార్టీలు చేసుకోవటం, సెలబ్రేషన్స్, సెరిమనీస్ చేయటం, అంత ఇన్సెన్సిటివ్గా అది అధర్మం అని నాకు అనిపించింది. అది సరి కాదనిపించింది. అంచేతనే సన్యాసులు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే ఆ దొరికిన ఆహారం ఏదో దాన్ని సర్దుబాటు చేసేసుకుని దాన్ని జాగ్రత్తగా మూత పెట్టేసుకుని ఆ టైం వచ్చినప్పుడు దాన్ని తినేసి పడు ఉండాలి తప్ప ఇలాంటి సెలబ్రేషన్స్ అవి చేసేటువంటిది సన్యాసులు, ముఖ్యంగా వేదాంతులు, అది అధర్మంలోగా పరిగణింపబడుతుంది. కాబట్టి అహింస పరమోధర్మ అంటే అహింసా సంఘాలని స్థాపించడం కాదు, అంత సెన్సిటివ్గా సటిల్గా ఆ ధర్మమును దర్శించవలెను. సరిపడిందండి. సగం లైన్కి అర్థం చెప్పాను. వాని జీవితము కంటే ఉత్తమమైన ధర్మం ధర్మమును పశ్యతః దర్శించు వాని యొక్క జీవితము ఏకాహం, ఒక్కరోజే అయినను శ్రేయస్కరము. యోహి వర్షశతం జీవేద పశ్యన్ ధర్మముత్తమం. ఏకాహం జీవితం శ్రేయః పశ్యతో ధర్మముత్తమం. ఇది సహస్రవర్గః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య